హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈ వీడియోలో నేను ప్రాన్స్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో అండ్ నేను ఎలా చేస్తానో సింపుల్గా మీతో అయితే షేర్ చేస్తాను. అండ్ నచ్చితే మీకు కూడా ట్రై చేయండి. కుక్కర్లో చేయడం అందరికీ ఈజీగానే అనిపిస్తుంది కదా. సో డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. సో ఇప్పుడు ఎలా చేయాలో అయితే చూపిస్తాను. ముందుగా ప్రాన్స్ నీట్గా క్లీన్ చేసుకుని తీసుకున్నాను. 1/4 కిలో పైన ఉంటాయి. దీంట్లో నేను కొంచెం ఉప్పు, పసుపు, కారం అండ్ 1 స్పూన్ ధనియాల పొడి అండ్ 1/2 స్పూన్ గరం మసాలా, కొంచెం నిమ్మరసం యాడ్ చేసేసాను. 3 బాగా అయితే మిక్స్ చేసి కలిపేసి 1 అవర్ మ్యాగ్నేట్ చేసి పెట్టాను. అండ్ నేను తక్కువ క్వాంటిటీ చేస్తున్నానండి. చిన్న గ్లాస్కి 1 గ్లాస్కి తీసుకున్నాను రైస్. కుక్కర్ పెట్టేసి ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసేసాను. అండ్ హోల్ స్పైసెస్ యాడ్ చేశానండి. షాజీరా, లవంగ, మొగ్గ, బిర్యానీ ఆకు, మిరియాలు యాడ్ చేసేసాను. అవి కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేశాను. అండ్ మిర్చి 2-3 తీసుకున్నానండి. అంటే మన కారానికి తగ్గట్టు మిర్చి తీసుకుంటే సరిపోతుంది. నేను కొంచెం తక్కువగా అయితే తీసుకున్నాను. అండ్ ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను. మనకి బిర్యానీలోకి ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వస్తే బాగుంటాయండి. ఇంకొక గిన్నెలో వాటర్ అయితే పెట్టేశానండి. వాటర్ పెట్టేసి స్పైసెస్ ఉన్నాయి కదా, మసాలా స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసాను. అవి యాడ్ చేసి ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసాను. ఇక్కడ ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యాయండి. ఆనియన్స్ ఫ్రై అయిన వాటిని నేను కొంచెం అయితే తీసి పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ నేను రైస్లో అయితే యాడ్ చేస్తానండి ఆనియన్స్ తీసిన తర్వాత కొంచెం ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. పచ్చివాసన పోయిన తర్వాత మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న రొయ్యలను అయితే వేసేస్తున్నాను. రొయ్యలను వేసేసి బాగా కలిపేసి దీంట్లో నేను 1/2 స్పూన్ పసుపు, అంటే ఆల్రెడీ వేసున్నాను కదా, సో 1 స్పూన్ కారము అండ్ కొంచెం రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసి గరం మసాలా అండ్ ధనియాల పొడి కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి కలిపేసి ఒక 10 to 15 మినిట్స్ అయితే ఉడకబెట్టేశాను. ఇక్కడ వాటర్ అయితే తెల్లుతున్నాయండి. ఈ వాటర్ తెల్లే దాంట్లో మనం నానబెట్టుకున్నాం కదా రైసు, ఆల్రెడీ నేను రైస్ని ఫస్టే వాష్ చేసి పెట్టుకున్నానండి. మనకి బాస్మతి రైస్ కదా, ఇవి నానిన తర్వాత అయితే బియ్యం విరిగిపోతాయి కడిగిన తర్వాత. సో మనం ఫస్టే కడిగే పెట్టుకోవాలండి. డైరెక్ట్గా ఇక్కడ వాటర్లో అయితే యాడ్ చేసేసాను. మనకి బాస్మతి రైసు 100% ఇక్కడ కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఒక 70%, 80% కుక్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ స్ట్రైనర్లో ఇలా అయితే వడకట్టేశాను. నెక్స్ట్ కుక్ అవుతూ ఉన్న ప్రాన్స్లో రైస్ అయితే యాడ్ చేసేసాను. ఇక్కడ నేను బాస్మతి రైసు ఇండియా గేట్ తీసుకున్నానండి. ఇవి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. నెక్స్ట్ ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్ అయితే యాడ్ చేసేసాను. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేశాను. నా దగ్గర కుంకుమ పువ్వు లేదండి, మీ దగ్గర ఉంటే కొంచెం వాటర్లో కలుపుకొని యాడ్ చేసుకోండి లాస్ట్లో. నేనైతే పసుపు తీసుకొని కొంచెం వాటర్లో అయితే యాడ్ చేసి అయితే పోసాను. నెక్స్ట్ దమ్కి నేను విజిల్ తీసేసి గ్లాస్ అయితే పెట్టానండి. సో ఒక 10 నుంచి 15 మినిట్స్ అయితే కుక్ అయితే సరిపోతుంది లో ఫ్లేమ్లో. ఆఫ్ చేసిన వెంటనే కాకుండా ఒక 10 మినిట్స్ లీవ్ చేసి అయితే ఓపెన్ చేసి చూసుకోవాలి. నెక్స్ట్ చూసారా రైస్ అయితే ఎంత పొడి పొడిగా వచ్చిందో. టేస్ట్ అయితే చాలా బాగుంది. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.